హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీకోసం. నేను మీ మృదుల. ఈరోజు మన వీడియోలో 50 డేస్ ఛాలెంజ్ అనేది చూపిస్తున్నానండి. రూ. 10తో స్టార్ట్ చేసి 50th డేకి ఎంత అమౌంట్‌ని మనం సేవ్ చేయగలము అనేది చూసేద్దాము. అంతకంటే ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ వలన నాకు చాలా మోటివేషన్‌గా ఉంటుంది. ఇంకా మన వీడియోస్ వేరే వాళ్ళకి రికమెండ్ అవుతాయి. ఈ మధ్య రిలీజ్ అయిన 'త్రీ బీహెచ్‌కే' మూవీ ఎవరైనా చూసారా అండి? చూడకపోతే తప్పకుండా చూడండి. మన మధ్య తరగతి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? మన సాక్రిఫికేషన్స్ ఎలా ఉంటాయి? మనం ప్రతి దానికి ఎందుకు సాక్రిఫై అవ్వాలి? డబ్బు విలువ ఏంటి? అనేది ఆ మూవీలో చాలా బాగా చూపించారండి. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళి థియేటర్‌కి వెళ్లి చూడండి. ఇలాంటి మూవీస్ చూడటం వలన మనకే కాదు మన పిల్లలకు కూడా బాధ్యత అనేది తెలుస్తుంది. అందులోని పిల్లలు ఎంత బాగా తల్లిదండ్రులని అర్థం చేసుకున్నారు అనేది కూడా బాగా చూపించారు డైరెక్టర్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? 50 డేస్ ఛాలెంజ్ అనగానే మనం ఎప్పుడు చేసినట్లుగానే 50 రోజులను 10, 10గా డివైడ్ చేసుకుందాము 5 విధాలుగా. అంటే 5 పదుల 50. ఇక ప్రతి రోజుని ఎంతెంత అమౌంట్ సేవ్ చేస్తున్నాము అనేది చూసేద్దాము. ఇక్కడ డే 1లోని రూ. 10 మనం సేవ్ చేసుకోగలిగితే, రెండవ రోజు రూ. 10కి ఇంకొక రూ. 10 యాడ్ చేసుకొని రూ. 20 సేవ్ చేద్దాం. ఇక మూడవ రోజు రూ. 30గా, నాలుగవ రోజు రూ. 40గా, ఐదవ రోజు దానికి 10 కలుపుకొని రూ. 50గా, ఇలా ప్రతిరోజు రూ. 10కి ఇంకొక రూ. 10 కలుపుకుంటూ వెళ్ళండి. 10వ రోజు వచ్చేటప్పటికి రూ. 100 గాను, 20 రోజు వచ్చేటప్పటికి రూ. 200 గాను, 30వ రోజు వచ్చేటప్పటికి రూ. 300 గాను, 40వ రోజు వచ్చేటప్పటికి రూ. 400 గాను, 50 రోజు వచ్చేటప్పటికి మనం సేవ్ చేయవలసిన అమౌంట్ ఎంతో తెలుసా అండి? రూ. 500. ఇది కొంచెం ఎక్కువనే చెప్పుకోవచ్చు. మనం మిడిల్ క్లాస్ వాళ్ళకు ప్రతిరోజు వచ్చే సంపాదన అయితే మనం సేవ్ చేయగలం కానీ, నెల జీతం వచ్చేవాళ్ళు మాత్రం కొంచెం కష్టమనే చెప్పుకోవాలి. కానీ ఇక్కడ 2 పద్ధతులను మనం పాటించవచ్చండి. మొదటిది 10 రోజులు సేవింగ్ చేసుకోవచ్చు. లేదా 20 రోజులు సేవింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం సంవత్సరం మొత్తాన్ని డివైడ్ చేసుకోండి. 10 రోజులైతే 10 రోజులుగా, 20 రోజులైతే 20 రోజులుగా, 300 వరకు ప్రతిరోజు నేను సేవ్ చేయగలను అనుకుంటే 30 రోజులుగా. ఇక ప్రతి 10 రోజుల అమౌంట్‌ను మనం కలిపేసుకుందాము. మొదటి 10 రోజులు చూసుకుంటే రూ. 550 సేవ్ చేయగలిగాము. అలాగే 20 రోజు వచ్చేటప్పటికి రూ. 1550. ఇక 21వ రోజు నుంచి 30వ రోజు వరకు చూసుకుంటే 2550. ఇక 31వ రోజు నుంచి 40వ రోజుకు చూసుకుంటే 3550. 41వ రోజు నుంచి 50 రోజు వరకు చూసుకుంటే రూ. 4550 సేవ్ చేయగలిగాము. ఇలా ప్రతి 10 రోజుల డబ్బులను మనం కలుపుకుంటే 50వ రోజు వచ్చేటప్పటికి మనకు మొత్తం ఎంతుందో తెలుసా అండి? రూ. 12,750. రూ. 12,750 ఉంది కదా అండి ఇక్కడ. ఇదే విధంగా నేను చెప్పినట్లు మనం ఎక్కువ అమౌంట్‌ని సేవ్ చేసుకోలేకపోతే మాత్రం 20 రోజులుగాను, తరువాత 30 రోజుల సేవింగ్ ఛాలెంజ్ అయితే మీరు తీసుకోండి. ప్రతిరోజు మనం సేవ్ చేయాలి కనుక 400, 500 అంటే కష్టమవుతుంది. 200 వరకు మనం ఎవ్వరమైనా సేవ్ చేయగలం. అలా 20 రోజుల వరకు మనం సేవ్ చేసిన అమౌంట్ రూ. 2,100 అవుతుంది. ఇక 30 రోజులకు మనం సేవింగ్ ఛాలెంజ్ తీసుకుంటే రూ. 4,650 అవుతుంది. ఇప్పుడిక్కడ 50 రోజులకు మనకు రూ. 12,750 వచ్చింది కదండీ! ఇది చాలా పెద్ద అమౌంట్ అనే చెప్పుకోవాలి. కాకపోతే కొంచెం కష్టపడాలి. ఇది బిజినెస్ చేసేవాళ్ళకు, డైలీ వేజ్ మనకు అమౌంట్ వచ్చే వాళ్ళకైతే చాలా బావుంటుంది. నెలవారీ వచ్చే జీతం వాళ్ళకు మాత్రం కొంచెం కష్టమనే చెప్పుకోవాలి. 30వ రోజు నుంచి 50వ రోజు వరకు. కనుక మీరు 30 రోజుల ఛాలెంజ్ అయితే తీసుకోండి. ఇక సంవత్సరానికి 365 రోజులు కదండీ! మనం 50 డేస్ ఛాలెంజ్ తీసుకున్నామనుకోండి. ఇక్కడ 50 రోజులుగా డివైడ్ చేసుకుంటే 365ని 7/50 వస్తుందండి. 350 ఇంకా ప్లస్ 15 రోజులు. ఇక్కడ 50 రోజులకు మనకు 12,750 వస్తే దాన్ని ఇంటూ 7 చేయండి. అంటే 7 50 రోజులన్నమాట.
అప్పుడు ఎంతొస్తుంది? రూ. 89,250 వస్తుంది. ఇది 300 రోజులకు మాత్రం మనం సేవ్ చేసుకోగలిగినది. ఇంకా మిగిలిన 15 రోజులకు మనం సేవ్ చేసిందెంతో తెలుసా అండి? మొదటి 10 రోజులకు మనం సేవ్ చేసింది రూ. 550 అయితే, మిగిలిన 5 రోజులను కలుపుకుంటే మనకు మొత్తంగా రూ. 1,250 అవుతుంది. సారీ, రూ. 1,200 వస్తుందండి. మొత్తంగా 15 రోజులకు మనం సేవ్ చేసుకున్న అమౌంట్ ఎంత అండి? రూ. 1,200 అయింది. ఇక్కడ 300 రోజులకు 89,250, ఈ 15 రోజులకు రూ. 1,200 మనం కలుపుకుంటే మొత్తంగా రూ. 90,450 అవుతుంది. ఇది సంవత్సరానికి మనం సేవ్ చేసుకోగలిగిన అమౌంట్. 50 రోజులు పూర్తిగా ఛాలెంజ్ చేసే వాళ్ళకు మాత్రమే ఇది. అంటే సంవత్సరానికి దగ్గరగా రూ. 1,00,000 అన్నమాట. ఇంకా అందులో మిగులుతాయి, తగులుతాయి. లేదు అంటే రూ. 90,000 వరకు, 91,000 వరకు మీరు సేవ్ చేసుకోగలరు. ఇంకా యాడ్ చేసుకోగలిగితే రూ. 1,00,000 రౌండ్ ఫిగర్ చేసుకోండి. చూసారా? ప్రతిరోజు 10కి 10 యాడ్ చేసుకొని 500 వరకు సేవ్ చేసుకోగలిగితే రూ. 1,00,000 వరకు మనం ఈజీగా సేవ్ చేసుకోగలం. కానీ ఇది బిజినెస్ చేసే వాళ్ళకు, ఇంకా డైలీ చేసుకునే వాళ్ళకు మాత్రమే ఇది యూజ్ అవుతుంది కదా! ఇప్పుడు మనం 20 డేస్ ఛాలెంజ్ అయితే తీసుకుందాం. ఇది హౌస్ వైఫ్స్ కానీ, పిల్లలు కానీ, ఇంకా కాలేజ్‌కి వెళ్ళే స్టూడెంట్స్ కానీ, ఎవ్వరికైనా ఇది ఈజీగా చేసుకోవచ్చు ఈ మెథడ్ అనేది. ఇక 20 డేస్‌గా మనం డివైడ్ చేసుకుంటే సంవత్సరాన్ని మనకు 18, 20 వస్తుందండి. అంటే మనం 20 రోజులకు మనం సేవ్ చేసుకున్న అమౌంట్ రూ. 2,100. 2,100 ఇంటూ 18 చేద్దాం. అంటే రూ. 37,800 వచ్చింది. ఇక మిగిలిన 5 రోజులకు చూసుకుందామా? 360 ప్లస్ 5 అయితే మనకు 365 రోజులు అవుతుందిక్కడ. 20 రోజులు చూసుకుంటే. అంటే 5 రోజులకు మనం సేవ్ చేసుకున్నది రూ. 150. మొత్తంగా కలుపుకుంటే 365 రోజులకు మనం రూ. 37,950 మనం సేవ్ చేసుకోగలిగాము. చూసారా? 20 రోజులు అంటే 200 వరకే మనం సేవ్ చేసుకోగలిగాము. అంటే సంవత్సరానికి రూ. 37,950 సేవ్ చేసుకోగలిగాము అనంటే, మనం రౌండ్ ఫిగర్ చేసుకుంటే దాన్ని 40,000 వరకు అవుతుంది. ఇంకా రౌండ్ ఫిగర్ చేసుకోగలిగితే 50,000 వరకు మనం సేవ్ చేసుకోవచ్చు. కేవలం రూ. 10 20 రోజులను మనం రూ. 200గా సేవ్ చేసుకోగలిగితే. కదండీ! ఇక 30 రోజుల ఛాలెంజ్ తీసుకుందాము. 300 వరకు మేము సేవ్ చేయగలము అని అనుకున్న వాళ్ళైతే 30 రోజుల ఛాలెంజ్ తీసుకోండి. మనం మనం 30 రోజులకు అంటే నెల రోజులకు. ఒక్క నెల రోజులకు మనం ఎంత సేవ్ చేసుకోగలిగామో తెలుసా? రూ. 4,650 సేవ్ చేసుకోగలము. అటువంటిది సంవత్సరంలో మనం ఎంత సేవ్ చేసుకోగలము? 365 డివైడెడ్ బై 12 చేసుకోండి. సారీ, 365 డివైడెడ్ బై 30 చేసుకుంటే 12 వస్తుంది మనకి. అంటే ఇక్కడ 4,650 30 రోజులకు సేవ్ చేసుకోగలిగితే, అలా 12 30లు చేసుకోవాలి మనం. అప్పుడు రూ. 55,800 వస్తుంది. ఇంకా మనకు 5 రోజులు మిగిలిపోతుంది సంవత్సరంలో. అప్పుడు రూ. 150 కలుపుకోండి దానికి. ఇంతకుముందు చెప్పినట్లుగా మొదటి 5 రోజుల అమౌంట్ 150 అవుతుంది. టోటల్‌గా రూ. 55,950 అవుతుంది. సంవత్సరానికి మనం ఇక్కడ 56,000గా రౌండ్ ఫిగర్ చేసుకోవచ్చు. ఇంకొంచెం అమౌంట్ యాడ్ చేసుకోగలిగితే 60,000 వరకు మనం సేవ్ చేసుకోగలము. ఇంత కష్టపడిన వాళ్ళం ఇంకొంచెం కష్టపడితే 4,000 యాడ్ చేసుకుంటే 60,000 అయిపోతుంది కదా! కనుక డబ్బులను యాడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. మనం దాస్తున్న కొద్దీ దాన్ని రౌండ్ ఫిగర్ చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి అనంటే కొంచెం అమౌంట్‌ని యాడ్ చేసుకోవాలి కనుక, కొంచెం మనకు మిగులుతున్నప్పుడల్లా దానికి అమౌంట్‌ని యాడ్ చేసుకొని, దానికి రౌండ్ ఫిగర్ చేసుకోండి. ఎప్పుడైనా అమౌంట్ సేవ్ చేస్తే మాత్రం 10 దగ్గర ఇంకొక 10 యాడ్ చేయాలి కదా! అంతేగాని 10 దగ్గర ఇంకొక రూ. 2 ఎక్స్‌ట్రా వచ్చిందని రూ. 2 వాడేయకూడదు. ఇంకొక రూ. 8 యాడ్ చేసుకొని రూ. 20 చేసుకోవాలి. చూసారా? ఇక్కడ సంవత్సరంలో 20 రోజుల ఛాలెంజ్ తీసుకుంటే మనం 40,000 గాను, 30 రోజుల ఛాలెంజ్ తీసుకుంటే 60,000 గాను, 50 రోజుల ఛాలెంజ్ తీసుకుంటే రూ. 1,00,000 గాను మనం సేవ్ చేసుకోగలిగాము. ఇది సంవత్సరానికి. సంవత్సరం 20 రోజులుగా డివైడ్ చేసుకోండి. 30 రోజులుగా డివైడ్ చేసుకోండి. 50 రోజులుగా డివైడ్ చేసుకోండి. ఇంకా కావాలి అనంటే 100 రోజులుగా కూడా డివైడ్ చేసుకోండి.
అంత అమౌంట్ మనం సేవ్ చేయలేం కనుక నేనిక్కడ 100 రోజుల ఛాలెంజ్ అయితే చెప్పలేదు. ఇదే రూ. 10తో 100 రోజుల ఛాలెంజ్ మీకెలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు తప్పనిసరిగా చూపిస్తాను. అది కూడా అందరూ చేసుకోవచ్చు సేవింగ్ అనేది. ఓకేనా అండి? మనం ఇక్కడ రూ. 10తో మాత్రమే స్టార్ట్ చేశాము. కానీ రూ. 1,00,000 వరకు సేవ్ చేసుకోగలిగాము. సంపాదించడానికి ఎంత కష్టపడతామో, ఖర్చు పెట్టడానికి అంత ఆలోచించాలి కదా! ఖర్చు పెట్టడం చాలా ఈజీ. రూ. 500 తీసుకొని వెళ్తే ఒక్క నిమిషం కాదు కదా! ఒక సెకండ్‌లో అవగొట్టేయగలం మనం. అలా ఉంది ఈ కాలం. అందుకని ఖర్చు చేసేటప్పుడు ప్రతి రూపాయి ఆలోచించి చేయాలని చెప్తాను. పొదుపు చేసేటప్పుడు దేనికి ఆలోచించకూడదు. రూపాయి ఉందా? వెంటనే సేవింగ్‌లో పెట్టేద్దామా? పెట్టేసుకోండి. అంతేగాని రూపాయి వెళ్లి ఖర్చు పెట్టేద్దామా? నో. రూపాయికి రూపాయి యాడ్ చేసుకుంటే రూ. 2 అవుతుంది. అలా రూపాయలు యాడ్ చేసుకోగలిగితే లక్షలు, వేలు, కోట్లు కూడా అవుతాయి. అదే మన ఆ రూపాయిని ఆ రోజు ఖర్చు పెట్టేసుకుంటే జీరో. మన దగ్గర ఏమీ ఉండదు. కనుక ప్రతి ఒక్కరూ సేవ్ చేయడానికి ప్రయత్నించమని నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి. వీలైనంత వరకు తక్కువ అమౌంట్ అయినా సేవ్ చేయడానికి ప్రయత్నించండి. అందరూ మర్చిపోకుండా 'త్రీ బీహెచ్‌కే' మూవీ మాత్రం చూడండి. ఇది ప్రమోషన్ అయితే కాదు. నాకు చాలా నచ్చింది. నిన్న మేము సినిమా చూసాము. చాలా ఎమోషనల్‌గా ఉంది. పిల్లలకి కూడా తీసుకొని వెళ్లి చూపించండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.